కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఐఎండీ ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రక్రియ వేగవంతం చేయడంలో ఆదిలాబాద్ యంత్రాంగం విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక గత 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కొనుగోలు లేదని దెబ్బ తగిలింది. ఇక సకాలంలో తూకం వేయక లారీలు రాక ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అరగోసపడుతున్నారు. ఇక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా తూకం వేయడంలో అధికారులు తత్సంగం చేస్తున్నారని కూడా అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఓవైపు ఉరుములు, మెరుపులు, పిడుగులు, భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతుల గుండెలో గుబులు పుడుతుంది. ఇంటి వద్ద ఉండలేక పార పట్టుకొని కొనుగోలు కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. పైన కింద ఎన్ని కవర్లు కప్పినా వరద ఆగడం లేదు. చేతికి అందిన పంటను చెడగొట్టు వాన దెబ్బతీస్తుందని రైతులు కన్నీరు పెడుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో తమ పరిస్థితి ఏంటంటూ ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. 15 నుంచి 20 రోజులుగా సకాలంలో తూకం వేయక లారీలు రాక ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అరిగోసపడుతున్నారు. వర్షాలకు ధాన్యం కొట్టుకుపోకుండా తడవకుండా పడరాని పాట్లు పడుతున్నారు. గత వారం క్రితం కురిసిన వానతో అవస్థలు పడ్డామని, అయినా ధాన్యం సేకరణకు వేగవంతం చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో నిర్మల్, మంచిర్యాల, కుమరంభీం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్ల వైఖరి వారి పాలిట శాపంగా మారుతుంది. అకాల వర్షం కారణంగా రైతుల బాధలు వర్ణాతీతం. 6 గాలం కష్టపడి పండించిన పంటలు తీరా చేతికొచ్చాక వర్షార్పణం అవుతున్నాయి. కొన్ని చోట రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు 15 నుంచి 20 రోజులుగా ఎదురు చూస్తున్నారంటే పరిస్థితి ఏ తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. కొనుగోలులో జరుగుతున్న ఆలస్యానికి తోడు అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలలో కోతలు, కొర్రీలతో పాటు సరైన వసతులు లేక సమయానికి కాంటలు పెట్టకపోవడంతో తాము నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తరుగు, బరువు పేరిట కింటాలకు 6 నుంచి 8 కిలోల కోత పెడుతున్నారని, కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకాన్ని పరిగణలోకి తీసుకోకుండా మిల్లులో రెండోసారి తూకం వేసి తక్పట్టి చేతికొస్తే గానీ కొత్త విషయం రైతులకు వెల్లడి కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో వరుసగా కురిసినటువంటి భారీ వర్షంతోనైతే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తి స్థాయిలో తడవడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రైతులు చెబుతున్నది కూడా ఒకటే, దాదాపుగా తాము ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో కావచ్చు, ఇతర కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకొచ్చి 20 రోజులకు పైగా అవుతున్నప్పటికీ కూడా హమాలి కొరత ఉందంటూ కొనుగోలు సెంటర్ నిర్వాహకులు ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో గతంలో కురిసినటువంటి అకాల వర్షంతోనైతే పూర్తి స్థాయిలో ధాన్యం అయితే తడిసింది. మళ్ళీ ఆరబెట్టి మ్యాచర్ తీసుకొచ్చాం. మళ్ళీ కురిసినటువంటి వర్షంతోనైతే పూర్తిగా కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యం అయితే తడిసిపోతుంది. అంతేకాకుండా భారీ వర్షం నేపథ్యంలో కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం నిల్వలోకి పూర్తిగా వర్షపు నీరు రావడంతో కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోవడంతో అయితే రైతులైతే కన్నీరు పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో అత్యధికంగా వరి పంటలు అయితే సాగు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మంచిర్యాల జిల్లాకు సంబంధించి 3,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగాల్సి ఉండగా మంచిర్యాల జిల్లాలో కేవలం ఇప్పటి వరకు 70% మాత్రమే కొనుగోలు అయిందని, ప్రస్తుతం పూర్తిగా కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యం తడవడంతో కూడా గత 10 రోజుల నుంచి కూడా మంచిర్యాల జిల్లా రైతులైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మల్లో పూర్తిగా అంటే 1,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 80% మాత్రమే ధాన్యం కొనుగోలు అయింది. దాదాపుగా ఇంకా 40 నుంచి 20% ధాన్యం అయితే ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నదే తప్ప కొనుగోలు సెంటర్లో రైతులు దాదాపుగా నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఉండటంతో ఎక్కడ కూడా కొనుగోలు అయితే సకాలంలో జరగడం లేదు. దీంతో పూర్తిగా తాము నష్టపోతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవడంతో పాటు
నష్టపరిహారం కూడా చెల్లించాలని రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. మెదక్ జిల్లాలో అకాల